నువ్వు మా ఇంటి ముందర ఇటు రావా నువ్వు హెల్మెట్ కదా వాళ్ళకి చెప్పుదామని ఈ మూడు ఉంటేనే మనకు ప్రమాదాలు జరిగితే మనకు ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. అర్థమైందా? మీ ఇన్సూరెన్స్ లేదనుకో మనకు జరిగినా ఎదుటి జరిగినా ఎలాంటి ఇన్సూరెన్స్ వర్తించదు. ఇప్పుడు యాక్సిడెంట్ అనేది అనుకోకుండా జరుగుతాయి, కావాలని ఎవరు చేయడు. అనుకో జరిగినప్పుడు మనం చనిపోయినా నేనైనా ఎవరైనా చనిపోయినా ఉన్నవాళ్ళు క్షమంగా బతారు. 10 లక్షలు 20 లక్షలు వస్తాయి, వాళ్ళు బతకడానికి కొంచెం ఆస్కారం ఉంటుంది. లేదంటే ఒక ఇంటిని ఒక పర్సన్ చనిపోయిన అనుకో ఆ పర్సన్ చనిపోతే ఎంత ఫ్యామిలీ వారం దినాల దాకా వస్తారు. తర్వాత వస్తారు ఎవరైనా ఎప్పుడు కూడా రాడు, ఎవరు ఆదుకోడు. పోలీసు వాళ్ళు ఏదో వారి నామకి వస్తే పోలీసు చెకింగ్ చేస్తారు, ఖాళీ ఫైన్ వేసుకుంటూ వెళ్ళిపోతారు అనుకుంటారు. అది ఎవరు నష్టం మీకే జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు హెల్మెట్ పెట్టుకోండి. డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్ మాత్రం మస్ట్ అండ్ షుడ్. అర్థమైందా? ఒక వారం తాగలే అనుకోండి భయ్, ఆ జమ చేసి ఆ ఇన్సూరెన్స్ కట్టుకోండి కదా. మీకు అందరికి ఉందా ఇన్సూరెన్స్? ఎవరికి లేదు. ఉన్నదా? మళ్ళీ ఇన్సూరెన్స్ ఉందా? హెల్మెట్ ఉందా? ఎవరికి లేదు. ఏముంది? హెల్మెట్ ఎక్కడ ఉన్నది? వితౌట్ హెల్మెట్ డ్రైవింగ్ చేస్తారు, తాగి డ్రైవింగ్ చేస్తున్నారు, ర్యాష్గా పోతున్నారు. అర్థమైందా? ప్రమాదాలతో ఎవరు నష్టపోతుండ్రు? మనం నష్టపోతుంది. అది మీకోసమే, మీరు బాగుండాలని మేము కోరుకుంటాం. రాత్రి మాకు కష్టపడి ఎవరి కోసం అండి? మీరు ఇళ్ళలో పడుకుంటే మేము డ్యూటీలు చేస్తున్నాం. మీరు మంచిగా ఉన్నానే కదా మాకు ఉద్యోగం ఇచ్చింది. ప్రతి ఒక్కరు హెల్మెట్ పెట్టుకోండి దయచేసి. ర్యాష్గా పోకండి భయ్. ఒకటి ఫోన్లో మాట్లాడతారు, ఇట్లా చేస్తున్నారు, అదంతా దేశం అంతా వస్తుంది. చెప్తున్నా, హెల్మెట్ ఉండాలి. ఆ దెబ్బ వల్ల చనిపోయాడు. అర్థమైందా? మన లైసెన్స్ లేదు. లైసెన్స్ 10-20 లక్షలు వస్తున్నాయి కదా, అది లేదు. నిర్వహిస్తున్నారు. మనం ప్రత్యక్షంగా భోపాల్ మండలంలో ప్రస్తుతం ఉన్నాము. ఎస్ఐ గారు వాహనదారులకు వాహనాలకు హెల్మెట్ కంపల్సరీగా ధరించాలని చెప్పి వాహనదారులకు సూచించడం జరుగుతుంది. ఇక్కడ వాహనాలు అందరినీ ప్రతి ఒక్కరికి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యం పోలీస్ చెక్ పోస్ట్ కూడా ఏర్పాటు చేశారు. స్పెషల్గా రోడ్డు ప్రమాదాలు, సెల్ ఫోన్ డ్రైవింగ్తో ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. మద్యం సేవించి వాహనాలు నడపకూడదని చెప్పేసి అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. మనకు రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరుగుతాయి కాబట్టి ఇన్స్ట్రక్షన్ ప్రకారం డ్రైవింగ్ చేసిన 2 జైలు శిక్ష చేసారు. 2 చేసారు. ఈ గాంజాయి పైన కూడా ఇన్ఫర్మేషన్ పెట్టాం, త్వరగా పట్టుకుంటాము. మా మండలంలో నివారిస్తామని మేము